మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. స్వర్గానికి వెళ్ళే అర్హత ఎవరికి ఉంది? స్త్రీలకా లేక పురుషులకా? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు. చాలామంది స్త్రీలు ఎక్కువగా పాపాలు చేశారు గనుక వారు నరకానికి వెళ్తారని, పురుషులే ఎక్కువగా స్వర్గానికి వెళ్తారని, మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తాము, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తాం అని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఏమాత్రం నిజం కాదు. స్వర్గానికి వెళ్ళడానికి కొన్ని అర్హతలు కావాలి. ఆ అర్హతలు ఏంటో ఒక కథ ద్వారా తెలుసుకుందాం. ఆ కథను వినటం కోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కథలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఒకసారి ఈ భూమిపైన వేరువేరు ప్రదేశాలలో నివసించే 4 వ్యక్తులు ఒకేసారి చనిపోయారు. వెంటనే యమదూతలు ఆ 4 తీసుకుని వెళ్ళడానికి వచ్చారు. ఆ చనిపోయిన వారిలో మొదటి వ్యక్తి ఒక రాజు, రెండవ వ్యక్తి ఒక వ్యాపారి, అలానే మూడవ వ్యక్తి పూజలు చేసే ఒక పూజారి, నాలుగవ వ్యక్తి ప్రతిరోజు కష్టపడి పనిచేసే తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్న ఒక పేద కూలి. యమదూతలు ఈ 4 ఆత్మలను యమధర్మరాజు సభకు తీసుకువెళ్లారు. కానీ సభకు ఇంకా యమధర్మరాజు రాలేదు. ఈలోపు వాళ్ళందరూ స్వర్గం నరకం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ స్వర్గం కావాలని కోరుకుంటున్నారు. అందరికంటే ముందు రాజు మాట్లాడుతూ ఇలా అన్నాడు: యమధర్మరాజు నన్నే స్వర్గానికి పంపిస్తాడు. ఎందుకంటే నేను చాలా గొప్ప రాజును. నేను ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరును సంపాదించాను. ప్రతి ఒక్కరూ నేను చేసిన మంచి పనుల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. నా కోటకు వచ్చిన వారిని ఎప్పుడూ నేను ఒట్టి చేతులతో తిరిగి పంపించలేదు. ఎప్పుడూ ఏదో ఒక బహుమానం ఇచ్చి పంపించేవాడిని. వాళ్లకు నేను జీవితాంతం గుర్తుండే అంత ధనం ఇచ్చేవాడిని. నేను దానం చేసిన ధనంతో లక్షల మంది ప్రజలకు ఆహారం లభించింది. అలానే వారు నివసించడానికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంది. అందుకనే నేను చేసిన పనిని చూసి యమధర్మరాజు నన్ను ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తాడని రాజు మిగిలిన 3 వ్యక్తులకు చెప్పాడు. అప్పుడు రాజు మాటలు విన్న ధనిక వ్యాపారి మాట్లాడుతూ, నేను భూమి మీద నివసించినప్పుడు చాలా ధనం సంపాదించాను. ఆ డబ్బుతో లక్షల మంది ప్రజలకు సహాయం చేశాను. నేను సంపాదించిన దానిలో 11వ భాగాన్ని కష్టాలలో ఉన్న ప్రజలకు సహాయం చేయడానికి ఉపయోగించాను. నేను చేసిన మంచి పనులను చూసి ధర్మరాజు నన్ను స్వర్గానికి పంపిస్తాడు. ఈ విషయం నాకు ముందు తెలుసు అని వ్యాపారి చెప్పాడు. వెంటనే పూజారి గారు మాట్లాడుతూ, స్వర్గానికి వెళ్ళటం అంత సులభమైన పని కాదు. స్వర్గంలోనికి వెళ్ళడానికి దానాలతో పాటు పూజలు కూడా చేయాల్సి ఉంటుంది. అందుకనే స్వర్గంలోనికి ముందు నేనే వెళ్తాను. ఎందుకంటే నేను భగవంతుణ్ణి చాలా ఎక్కువగా పూజించాను. నా జీవితమంతా భగవంతుణ్ణి పూజించాను. నేను చేసిన మంచి పనుల వల్ల ధర్మరాజు నాకే స్వర్గ ద్వారాన్ని తెరుస్తాడు అని పూజారి చెప్పాడు. ఈ విధంగా 3 వాళ్ళ వాదనలను వినిపించారు. తర్వాత 3 వ్యక్తులు కలిసి ఆ పేద కూలి వైపు చూసి, అసలు ఇతను ఏమైనా మంచి పనులు చేశాడా లేదా, పూర్తి జీవితమంతా కూలీగానే పనిచేశాడా అని వెక్కిరించారు. నిరుపేద కూలి వాళ్ళందరి మాటలు విని తల వంచుకొని నిలబడ్డాడు. వాళ్ళ 3 చాలా గర్వంతో వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటూ ఉన్నారు. కాసేపటికి యమధర్మరాజు వచ్చి సింహాసనం పైన కూర్చున్నాడు. వెంటనే చిత్రగుప్తుల వారు రాజును తన దగ్గరికి పిలిచి, నువ్వు భూమిపైన చాలా పేరు పొందిన రాజువి. నువ్వు నీ జీవితంలో ఏ మంచి పనులు చేశావో వివరించు అని చెప్తాడు. రాజు వెంటనే తను చేసిన పనులను చాలా గర్వంగా చెప్పాడు. నేను ఒక పెద్ద రాజ్యానికి రాజును. నా రాజ్యం చాలా అభివృద్ధి చెందింది. నా రాజ్యంలో పేదవాళ్ళు చాలా తక్కువ. అందరూ నా పరిపాలనలో చాలా ఆనందంగా నివసించేవారు. రాజ్య ప్రజలకు నేను ఏ లోటు లేకుండా చూసుకున్నాను. నా రాజ్యంలో ఆకలిగా ఉన్నవారికి ఖచ్చితంగా ఆహారం లభిస్తుంది. ప్రతిరోజు ఎన్నో లక్షల రూపాయలను నేను వాళ్లకు ఇస్తున్నాను. ప్రజలు నా వల్ల చాలా ఆనందంగా నివసిస్తూ ఉన్నారు. నా జీవితంలో చేసిన మంచి పనులు ఇవే అని రాజుగారు వివరిస్తారు. రాజుగారి మాటలు విన్న వెంటనే చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి అందులో చూశాడు. ఆ పుస్తకాన్ని చూడగానే చిత్రగుప్తుడు రాజుగారితో, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నువ్వు నీ ప్రజలను చాలా బాగా చూసుకున్నావు.
కానీ నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు నీ రాజ్య భూమిని పెంచడానికి ఎన్ని యుద్ధాలు చేశావంటే ఆ యుద్ధంలో లక్షల సంఖ్యలో సైనికులు చనిపోయారు. వాళ్ళందరూ చనిపోవడానికి ముఖ్య కారణం నువ్వే. నీ వల్లే వాళ్ళ పిల్లలు అనాథలయ్యారు, భార్యలు విధవులయ్యారు. నువ్వు నీ సైనికుల కుటుంబాలకు చాలా బాధను కలిగించావు. యుద్ధం చేయటం కన్నా నువ్వు నీ పక్క రాజ్యాలతో మిత్రత్వం చేసి ఉంటే నీ రాజ్యం వ్యాపారం మెరుగయ్యేది. అలానే నీ రాజ్యం అభివృద్ధి చెందేది. నువ్వు నీ ప్రజలను బాగానే చూసుకున్నావు, కానీ నీ సైనికులను ఎన్నో కష్టాలు కలిగించావు. దీనివల్ల నీకు స్వర్గంలోనికి అనుమతి లేదని చిత్రగుప్తుడు రాజుగారితో చెప్పాడు. ఆ మాటలు విన్న రాజు వెంటనే వెనక్కి వెళ్ళిపోయాడు. తరువాత చిత్రగుప్తుల వారు వ్యాపారిని పిలిచి నువ్వు చేసిన మంచి పనులు ఏమిటో వివరించు అని చెప్పాడు. వెంటనే వ్యాపారి, నేను భూమి మీద ఎంత ధనం అయితే సంపాదించానో దానిలో 11వ భాగాన్ని మంచి పనులు చేయడానికి ఉపయోగించాను. లక్షల మందికి ఆహారం పెట్టాను. ఎన్నో ఆశ్రమాలకు దానాలు చేశాను. ఇల్లు లేని వారికి నా ధనాన్ని దానం చేశాను. ఎన్నో మందిరాలు నిర్మించాను. ఎన్నో ధర్మశాలలు నిర్మించాను. ప్రతి ఊరిలో ఒక దుకాణాన్ని పెట్టాను. దీనివల్ల ప్రజలకు కావలసిన వస్తువులు చాలా సులభంగా లభిస్తాయి. ఇవే నేను నా జీవితంలో చేసిన మంచి పనులని వ్యాపారి వివరించాడు. వ్యాపారి మాటలు విన్న తర్వాత చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి ఆ వ్యాపారి జీవన సారాంశాన్ని చూశాడు. వెంటనే చిత్రగుప్తుడు, నువ్వు చెప్పినవన్నీ నిజాలే. నువ్వు భూమిపైన చాలా దాన ధర్మాలు చేశావు, కానీ నువ్వు చేసిన మంచి పనులను చెడ్డ మార్గంలో సంపాదించిన డబ్బుతో చేశావు. ఆ డబ్బును సంపాదించడానికి ఎన్నో అబద్ధాలు చెప్పావు. నువ్వు ఎన్నో నకిలీ వస్తువులను అమ్మావు. నీ దారికి అడ్డు వచ్చిన చిన్న చిన్న వ్యాపారస్తులను తొలగించుకున్నావు. నువ్వు చేసిన పని వల్ల ఎంతోమంది రోగాల బారిన పడి చనిపోయారు. చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఎంతోమంది కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకున్నావు. ఈ చెడు పనుల వల్ల నువ్వు చేసిన మంచి పనులు శూన్యంగా మారాయి. అందుకనే నీకు కూడా స్వర్గానికి వెళ్ళే అర్హత లేదని చిత్రగుప్తుడు చెప్పాడు. ఆ తర్వాత చిత్రగుప్తుడు పండితుడిని పిలిపించి, నువ్వు నీ జీవితంలో ఏ మంచి పనులు చేశావో చెప్పు అని అడిగాడు. వెంటనే పండితుడు, నేను ఎంతోమందికి జ్ఞానాన్ని పంచాను. ఎంతోమంది యజ్ఞాలు సఫలమయ్యేలాగా చేశాను. పూజలు చేశాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ప్రతిరోజు ఈశ్వరుడి పేరునే స్మరించాను. 1000 మంది కన్యలకు వివాహాలు చేయించాను. లక్షల మందికి పిండ ప్రదానం చేశాను. ఎక్కలేనంత మందికి మార్గదర్శనం చేశాను. వీటన్నిటికంటే మంచి పనులు ఇంకేముంటాయని చెప్పాడు. వెంటనే చిత్రగుప్తుడు తన పుస్తకాన్ని తెరిచి పండితుడి జీవిత సారాంశాన్ని చూశాడు. పూజారి గారు, మీరు చెప్పిందంతా నిజమే. మీరు నిజంగానే 1000 మందికి జ్ఞానాన్ని ఇచ్చారు, కానీ ఆ జ్ఞానాన్ని మీరు ఎప్పుడూ పాటించలేదు. మీరు 1000 పూజలు చేశారు, కానీ అందులో ఒక్క పూజను కూడా నిస్వార్థ భావంతో చేయలేదు. నువ్వు ఎప్పుడూ ధనం కోసమే పూజలు చేశావు. నీకు స్వర్గంలోనికి వెళ్ళడానికి అనుమతి లేదు అని చిత్రగుప్తుడు చెప్పాడు. అది విన్న పండితుడు బాధతో వెనక్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కేవలం నిరుపేద కూలి మాత్రమే మిగిలి ఉన్నాడు. అతను ఈ దృశ్యాన్ని చూసి చాలా ఆందోళనలో పడిపోయాడు. ఎందుకంటే ఇప్పటి వరకు అతను ఎంతో గొప్పగా భావించిన వాళ్ళు స్వర్గానికి అర్హత సాధించలేదు. అలాంటప్పుడు నేనెలా స్వర్గంలోనికి వెళ్తానని ఆలోచనలో ఉండిపోయాడు. నాలాంటి వాడికి స్వర్గం గురించి ఆలోచించే అంత అర్హత కూడా లేదు. నేనెప్పుడూ పూజలు చేయలేదు. దాన ధర్మాలు చేసే పరిస్థితుల్లో నేను ఒక్క మంచి పని కూడా చేయలేదు. కేవలం కష్టపడి పనిచేసి నా కుటుంబాన్ని పోషించుకున్నాను. అలాంటి నాకు స్వర్గం ఎలా లభిస్తుందని బాధలో ఉండిపోయాడు. ఎంతలో చిత్రగుప్తుడు ఆ కూలిని పిలిచాడు. చిత్రగుప్తుడు అడిగే ముందే కూలి ఇలా అన్నాడు, నేను భూమిపైన ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాను. ఏ పూజలు చేయలేదు, దాన ధర్మాలు కూడా చేసే పరిస్థితుల్లో నేను లేను. నా కుటుంబాన్ని చాలా కష్టపడి పోషించాను. స్వర్గానికి వెళ్ళే అర్హత నాకు లేదని తెలుసు. భూమి మీద నరకాన్ని అనుభవించాను. ఇక్కడ కూడా నరకాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ప్రభు, నాకు ఇక్కడ ఒక కోరిక ఉంది. ఆ ఒక్క కోరికను తీర్చండి. నేను స్వర్గానికి అయితే వెళ్ళలేను, కానీ నేను ఒక్కసారి స్వర్గాన్ని చూడాలనుకుంటున్నాను. నేను ప్రతిరోజు పనికి వెళ్ళి వచ్చిన తర్వాత నా దగ్గర కొద్ది సమయం ఉంటుంది. ఆ సమయంలోనే తల్లిదండ్రులను చూసుకుంటున్నాను. ఒక్కసారి కూడా గుడికి వెళ్ళే అవసరం రాలేదని కూలి బాధతో చిత్రగుప్తుడికి వివరించాడు. కూలి మాటలు విన్న చిత్రగుప్తుడు తన జీవిత సారాంశాన్ని చూశాడు. వెంటనే చిత్రగుప్తుడు, నువ్వు ఏదో ఒక మంచి పని చేసి ఉంటావు, గుర్తు తెచ్చుకో అని అడిగాడు. అప్పుడు కూలి తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నాడు.
తనకి ఒకసారి బాగా ఆకలి వేసి రొట్టెలు తిందామని కూర్చున్నాడు. ఇంతలో అక్కడికి చాలా బలహీనమైన కుక్క ఒకటి వచ్చింది. అది అసలు సరిగ్గా నడవలేకపోతుంది. ఆ కుక్క నా ముందుకు వచ్చి నా రొట్టెను చూస్తూ ఉండిపోయింది. అది చాలా ఆకలితో ఉన్న విషయం నాకు అర్థమైంది. ఆ నిస్సహాయతలో ఉన్న కుక్కను చూసి నాకు రొట్టె తినాలని అనిపించలేదు. నేను నా ఆహారం తినకుండా కుక్కకు పెట్టాను. ఆ రోజు ఏ ఆహారం తినకుండానే పని చేశాను అని కూలి చెప్పాడు. కూలి మాటలు విన్న చిత్రగుప్తుడు నవ్వి కూలివాడి చెయ్యి పట్టుకొని స్వర్గానికి తీసుకువెళ్ళాడు. అప్పుడు చిత్రగుప్తుడు కూలితో ఇలా అన్నాడు, నిజానికి స్వర్గంలో ఉండే అర్హత నీకే ఉంది. జంతువులపైన దయ చూపించటం అనేది చాలా మంచి పని అని చిత్రగుప్తుడు కూలితో చెప్పి అతన్ని స్వర్గానికి పంపించాడు. ఫ్రెండ్స్, ఈ కథను బట్టి మనిషి ఏ పనినైనా నిస్వార్థ భావంతో చేస్తే అలాంటి పనుల వల్ల అతనికి పుణ్యం లభిస్తుంది. నిస్వార్థ భావనతో చేసిన చిన్న పనైనా సరే దానివల్ల చాలా పుణ్యం లభిస్తుంది. అలానే స్వార్థంతో అత్యాశతో చేసే మంచి పనుల వల్ల పుణ్యం లభించదు. అందుకనే మీ జీవితంలో చేసిన మంచి పనులను నిస్వార్థ భావంతో చేయాలి. మీరు వేరే వారి దగ్గర ధనం దొంగలించి దానితో మంచి చేస్తే ఏ లాభం ఉండదు. స్వర్గంలోనికి నిస్వార్థ భావంతో ప్రాణులకు సేవ చేసేవారే వెళ్తారు. అతని జీవితంలో ₹1 దానం చేయకపోయినా కేవలం నిస్వార్థ భావంతో పనిచేస్తే పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఆవులకు, కుక్కలకు, కాకులకు, పక్షులకు ఆహారం వేయటం అనేది స్వర్గానికి మనలను దగ్గరగా చేరుస్తుంది. కనుక ప్రతిరోజు మూగజీవాలకు ఆహారం వేయండి. స్త్రీ పురుషులు అనే భేదం లేదు. ఎవరైతే మంచి పనులు చేస్తారో, చెడు పనులు చేయకుండా ఉంటారో వారే స్వర్గానికి వెళ్ళే అర్హతను పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకానొకప్పుడు ఒక గ్రామంలో ఒక రైతు ఉన్నాడు. అతను పేదవాడు. ఆ రైతు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం గడిచినప్పటికీ వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం అతను మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. దేవుడి దయ వల్ల అతని చిన్న భార్యకు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పాప చూడడానికి అందమైన దేవదూతలా కనిపించింది. రైతు ఆ పాపను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఆ చిన్నారికి మేఘన అని పేరు పెట్టాడు. మేఘన వచ్చి రాణి మాటలతో ముద్దుగా ఆ రైతును నాన్న అని పిలుస్తోంది. అతని పెద్ద భార్య దాన్ని సహించలేకపోయింది. మేఘన తల్లి ఇంట్లో అన్ని పనులు చేస్తుంది. రైతు అతని పెద్ద భార్య పొలంలో పనులు చేస్తారు. ఒకరోజు అతని చిన్న భార్య సరుకులు తీసుకురావడానికి బజారుకి వెళ్ళింది. రైతు పెద్ద భార్య పాప ఒక్కతే ఇంట్లో ఉందని తనను నాతో తీసుకువెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటాను అని రైతుతో చెప్పి పాపను తీసుకుని పొలానికి వెళ్ళింది. ఇదే సరైన సమయంగా భావించి ఆ పాపను ఎలాగైనా వదిలించుకోవాలని అనుకుంది. వెంటనే పక్కనున్న అడవికి వెళ్ళి పాపను అక్కడ వదిలేసి తను ఇంటికి వెళ్ళిపోయింది. అడవి జంతువులు పాపను తినేస్తాయని ఆమె అనుకుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు ఈ కథ అర్థమవుతుంది. ప్రతి తల్లి అడవిలో పడవేసిన తర్వాత మేఘన భయంతో బాగా ఏడ్చింది. తన పిల్ల అవ్వటం వల్ల ఎక్కువ దూరం నడవలేకపోయింది. కొద్ది దూరం నడిచిన తర్వాత అడవిలో ఒక చోటుకు చేరుకుంది. అక్కడ ఒక చెట్టు మీద ఒక ఆడకోతి తన పిల్లలతో కలిసి నివసిస్తుంది. అదే చెట్టు కింద ఒక గుడిసె ఉంది. దాంట్లో ఒక సాధువు ఉండేవాడు. కానీ ప్రస్తుతం అతను ఆ గుడిసెలో లేడు. భిక్ష కోసం బయటకు వెళ్ళాడు. ఆ ఆడకోతిని అతను పెంచుకుంటున్నాడు. ఆ కోతి మేఘనను చూసింది. ఆకలితో ఏడుస్తున్న పాప దగ్గరకు వెళ్ళి ఒక పండును తినిపించింది. తర్వాత ఆ కోతి మేఘనను ఎత్తుకుని ఆడించింది. ఇంతలో సాధువు ఇంటికి తిరిగి వచ్చాడు. కోతి దగ్గర ఉన్న పాపను చూశాడు. వెంటనే ఆ పాపను తీసుకొని తన ఇంట్లోకి వెళ్ళి నీ పేరేంటి అని అడిగాడు. కానీ మేఘన చిన్నపిల్ల అవటం వల్ల తన గురించి ఏమీ చెప్పలేకపోయింది. దీంతో ఆ పాప ముద్దుగా చాలా అందంగా ఉండటం వల్ల ఆ పాపకు సౌందర్య అని ఆ సాధువు పేరు పెట్టాడు. ఆ పాపను కూడా తనతో పెంచుకుంటున్నాడు. అక్కడే ఉన్న ఆడకోతి సౌందర్యను తన పిల్లలతో పాటు చూసుకుంటుంది. ఆ పాప కూడా కోతిని తన తల్లిగా భావించింది. తనకు 6 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు సౌందర్య ఆ సాధువును బాబా అని పిలుస్తుంది. సాధువు శివుడిని పూజిస్తున్నప్పుడు తను కూడా బాబా పక్కన కూర్చుని పూజ చేసేది. బాబా చెప్పిన మంత్రాలను నేర్చుకుంది.
ఇప్పుడు తనకు 15 సంవత్సరాలు వచ్చాయి. సౌందర్య ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా అందంగా ఉంది. ఒకరోజు సాధువు సౌందర్యతో, తల్లి, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండటం లేదు. భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్తున్నాను. అంతవరకు ఈ కోతి నిన్ను కాపాడుతుంది, నీకు అవసరమైనవన్నీ తెచ్చిపెడుతుంది. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ గుడిసె నుండి బయటకు రాకు అని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి సౌందర్య బాబా స్థానంలో కూర్చొని శివుడికి పూజ చేస్తుంది. ఆడకోతి దాని పిల్లలు చుట్టూ కూర్చొని ఆమె చదివే మంత్రాలను వింటూ ఉండేవారు. ఒకరోజు ఆహారం తయారు చేసిన తర్వాత సౌందర్య పూజ చేసుకుంటుంది. అప్పుడు ఒక కోతి పిల్ల ఆడుకుంటూ పొరపాటున ఆమె తయారు చేసిన ఆహారాన్ని కింద పడేసింది. దాంతో ఆమెకు కోపం వచ్చి, నువ్వు చాలా తప్పు చేశావు, నీ వల్ల ఆహారం అంతా నాశనమయ్యింది అని తిడుతూ ఆ కోతి పిల్లను చిన్నగా కొట్టింది. దీంతో దానికి కోపం వచ్చి అక్కడే ఉన్న నీళ్లను తీసుకొని వెలుగుతున్న పొయ్యిలో విసిరేసింది. దాంతో నిప్పు ఆరిపోయింది. మళ్ళీ భోజనం తయారు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. ఆ పూటంతా ఆకలితోనే ఉన్నారు. సాయంత్రం సౌందర్య గుడిసె నుండి బయటకు వచ్చి ఏవైనా పండ్లు దొరుకుతాయేమోనని వెతికింది. కొంత దూరం వచ్చాక ఆమెకు ఇంకొక గుడిసె కనిపించింది. వెంటనే అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ముసలావిడను జరిగిన విషయం చెప్పి నాకు కొంచెం నిప్పు ఇస్తారా అని అడిగింది. నిజానికి ఆ ముసలావిడ ఒక మంత్రగత్తె. ఆ ముసలావిడ పాపను చూసి ఆమె మనసులో, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది, తినడానికి చాలా రుచిగా ఉంటుంది, నేను మనుషులను తిని చాలా రోజులయ్యింది, ఈరోజు ఎలాగైనా ఈ అమ్మాయిని తినాలి, కొద్దిసేపు ఆగితే నా కొడుకు ఇంటికి వస్తాడు, అప్పటి వరకు ఏదో ఒకటి చేసి ఈ అమ్మాయిని ఇక్కడే ఉంచాలి అనుకుంది. అప్పుడు ఆమెతో ముసలావిడ, తప్పకుండా నీకు నిప్పు ఇస్తాను, కానీ నేను ముసలిదాన్ని అవ్వటం వల్ల నాకు ఓపిక లేదు, ఇక్కడ కొంచెం ధాన్యం ఉంది, దీన్ని దంచి పొడి చేసి ఇస్తావా అని ఆ పాపను అడిగింది. వెంటనే సౌందర్య దాన్ని దంచి పొడి చేసి ఇచ్చింది. అలా ఆ ముసలావిడ మరికొన్ని పనులు చెప్పి చేయించుకుంది. కాసేపటి తర్వాత సౌందర్య, నేను ఇప్పటికే వచ్చి చాలాసేపు అయ్యింది, మీకు మంటను ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వకండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. అప్పుడు ఆ మహిళ, అలా ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వు నాకు చాలా నచ్చావు, నువ్వు చాలా మంచిదానివి, ఇదిగో తీసుకో అని చెప్పి మండుతున్న ఒక కర్రను ఇచ్చింది. అలాగే కొన్ని గింజలను ఇచ్చి వీటితో ఆడుకుంటూ ఇంటికి వెళ్ళు అని చెప్పింది. సంతోషంగా సౌందర్య ఆ గింజలను తీసుకొని ఆడుకుంటూ దారిలో చల్లుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ మంత్రగత్తె ఆమె కొడుకు ఇంటికి వచ్చాక వాడిని తిట్టి ఆ గింజలను చూస్తూ వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని రమ్మని చెప్పింది. ఇంకొక వైపు సౌందర్య తెచ్చుకున్న మంటను ఉపయోగించి భోజనాన్ని వండుకొని తిని నిద్రపోయింది. కాసేపటి తర్వాత ఆ మహిళ కొడుకు దారి కనిపెట్టి అక్కడికి వచ్చి గుడిసె తలుపును పగలగొట్టడానికి ప్రయత్నించాడు. వాడి చేతికి ఉన్న ఒక పెద్ద గోరు ఆ తలుపులో ఇరుక్కుంది. కానీ ఆ తలుపు చాలా బలంగా ఉండటం వల్ల పగలలేదు. దీంతో నిరాశగా తిరిగి వెళ్ళిపోయాడు. తెల్లారిన తర్వాత సౌందర్య తలుపు తెరిచింది. అప్పుడు అందులో ఇరుక్కున్న గోరు ఆమె అరచేతిలో గుచ్చుకున్నది. ఆమె నొప్పితో పెద్దగా అరిచింది. ఆ గోరులో ఉన్న విషం మెల్లిగా తన శరీరంలో వ్యాపించటం వల్ల స్పృహ తప్పి పడిపోయింది. తనతో ఉన్న కోతులు చాలా రకాలుగా ఆమెను లేపడానికి ప్రయత్నించాయి, కానీ ఆమె లేవలేదు. ఆ కోతులు ఆమె చుట్టూ కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక రాజు తన సైన్యంతో కలిసి వేటకు వచ్చాడు. ఆ గుడిసెను చూసి ఈరోజు ఇక్కడే ఉందామని అనుకున్నాడు. లోపలికి వెళ్ళి చూడగా ఒక అందమైన అమ్మాయి పడిపోయి ఉండటం గమనించాడు. ఆమె చుట్టూ కోతులు కూర్చుని ఏడుస్తూ ఉన్నాయి. వెంటనే ఆమె దగ్గరకు వెళ్ళి చూశాడు రాజు. ఆమె ఇంకా బ్రతికే ఉంది అని తెలిసిన తర్వాత ఆమె అరచేతిలో ఒక గోరు గుచ్చుకొని ఉండటం చూశాడు. ఆ గోరు తీయగానే ఆమె లేచింది. అప్పుడు ఆమెను, నువ్వు ఎవరు, ఈ అడవిలో ఒంటరిగా ఏం చేస్తూ ఉన్నావు అని అడిగాడు రాజు. దానికి సౌందర్య, నేను ఒక బాబాతో కలిసి నివసిస్తూ ఉన్నాను అని తన గురించి అంతా కూడా ఆ రాజుకు చెప్పింది. అప్పుడు ఒక ఆడపిల్ల, ఈ అడవిలో ఉండటం చాలా ప్రమాదం, నువ్వు నాతో పాటు నా రాజ్యం రా, నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పి ఆ రాజు తనను అక్కడి నుండి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆమె వెంటే కోతులు కూడా వచ్చాయి. ఆ అమ్మాయి అతనికి బాగా నచ్చింది. అతనికి అప్పటికే మరొక మహిళతో పెళ్లి జరిగింది. అయినా సౌందర్యను రెండవ పెళ్లి చేసుకున్నాడు. ఆమెను చాలా బాగా చూసుకున్నాడు.
ఆమె పనులు చేసి పెట్టడానికి ఒక పని మనిషిని నియమించాడు. తన కూతులకు ఒక అందమైన గుడిసెను ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఆ పని మనిషి సౌందర్యతో, అమ్మగారు, మహారాజు గారి పెద్ద భార్యతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆమె మీకు ఏదైనా చెడు చేసే అవకాశం ఉంది అని చెప్పింది. కానీ మహారాణి సౌందర్యతో చాలా మంచిగా నటిస్తూ ఆమెను నమ్మించింది. ఒకరోజు ఆమె సౌందర్యతో, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ఒకసారి పక్కనే ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ నీటిలో నిన్ను నువ్వు చూసుకుంటే నీ అందం నీకే అర్థమవుతుంది, పద నీకు చూపిస్తా అని చెప్పి సౌందర్యను సరస్సు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. సౌందర్య ఆ సరస్సులో తన రూపాన్ని చూసుకుని ఎంతో మురిసిపోయింది. అప్పుడు మహారాణి ఆమెకు తెలియకుండా వెనుక నుండి ఆమెను సరస్సులోనికి తోసేసింది. ఆమెకు ఈత రాదు, అందువల్ల నీటిలో మునిగిపోయింది. సౌందర్య చనిపోయిందని సంతోషించి మహారాణి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇదంతా కోతి చూసింది. మరోపక్క మహారాజు కోట అంతా వెతికినా సౌందర్య కనపడకపోవటంతో మహారాణి దగ్గరకు వెళ్ళి, నువ్వు ఆమెను ఏమైనా చేశావా అని అడిగాడు. అప్పుడు మహారాణి, నేనేమీ చేయలేదు, ఈ కోతి ఏమైనా చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఎప్పుడూ ఆమెను వదలకుండా ఆమె వెంటే ఉంటుంది అని చెప్పింది. వెంటనే రాజు ఆ కోతిని బంధించమని ఆజ్ఞాపించాడు. ఒకరోజు రాజు బాధపడుతూ సరస్సు ఒడ్డున కూర్చుని ఉన్నాడు. అప్పుడు సరస్సులో ఒక అందమైన కలువ పువ్వు కనబడింది. దానిని చూస్తూ ఉంటే దానిలో అతనికి సౌందర్య ముఖం కనిపించింది. దీంతో ఆ రాజు ప్రతిరోజు అక్కడ కూర్చుని ఆ పువ్వును చూస్తూ గడిపేవాడు. అది నచ్చక మహారాణి ఒక సైనికుడితో రాజుకు తెలియకుండా ఆ పువ్వును వేర్లతో సహా పీకి వేయమని చెప్పింది. తర్వాత రోజు ఆ సరస్సు పక్కన ఒక మామిడి చెట్టు ప్రత్యక్షమైంది. అందమైన పువ్వులతో, పండ్లతో ఉన్న ఆ చెట్టుకు ఒక మామిడి పండు కాసింది. అది మిగిలిన పండ్ల కంటే చాలా అందంగా ఉంది. దాన్ని చూడడానికి రాజ్యంలోని ప్రజలంతా వచ్చారు. మరోవైపు సౌందర్య అసలు తండ్రి అయిన రైతు అతని కూతురును తలుచుకుని బాధపడుతున్నాడు. ఒకరోజు అతని భార్య సరస్సులో నీటిని తాగడానికి వచ్చి ఆ చెట్టు కింద కూర్చుంది. ఆమె దగ్గర ఒక బుట్ట ఉంది. ఆ పెద్ద మామిడి పండు రాలి ఆ బుట్టలో పడింది. అమ్మో, ఇది రాజుగారి చెట్టు, ఇప్పుడు ఈ పండును నా బుట్టలో ఉండటం ఎవరైనా చూస్తే దీనిని నేను కోసాననే అనుకుంటారు అని భయపడుతూ వెంటనే తన చీర కొంగుతో ఆ బుట్టను కప్పి ఎవ్వరికీ కనబడకుండా ఇంటికి తీసుకువెళ్ళింది. తన భర్తకు జరిగిన విషయం చెప్పి సంతోషంగా ఆ బుట్టను తెరిచి చూపించింది. అప్పుడు ఆ బుట్టలో పండుకు బదులుగా ఒక అందమైన చిన్న పాప ఉంది. వెంటనే సంతోషంతో ఆ రైతు ఆ పాపను తీసుకుని మళ్ళీ మేఘన అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆమె కొద్ది సమయంలోనే మళ్ళీ యువతిగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు, సౌందర్య. కొన్ని రోజుల తర్వాత భిక్ష కోసం వేరొక ఊరికి వెళ్ళిన సాధువు తిరిగి తన గుడిసెకు వచ్చాడు. అక్కడ సౌందర్య లేకపోవటంతో వెతుక్కుంటూ మహారాజు దగ్గరకు వచ్చాడు. తన కూతురు గురించి మహారాజుకు చెప్పగా, నేను తనను పెళ్లి చేసుకున్నాను, కానీ ఇప్పుడు కొద్ది రోజులుగా తను కనబడటం లేదు, అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావటం లేదు అని రాజు ఆ సాధువుతో చెప్పాడు. ఆమెకి ఏమీ జరగలేదు, తనకు ఎన్నో మంత్రతంత్రాలను నేర్పించానని, ఏదైనా ప్రమాదం వస్తే పువ్వు రూపంలోనూ పండు రూపంలోనూ మారి తప్పించుకుంటుంది అని చెప్పాడు. తను ఇప్పుడు ఎక్కడ ఉందో అని ఆయన తన దివ్య దృష్టితో చూడగా ఇప్పుడు ఆమె ఎక్కడ ఉందో ఆ సాధువుకు తెలిసింది. వెంటనే వారు ఆ రైతు ఇంటికి వెళ్ళారు. ఆ సాధువు రైతు ఇంట్లో ఉన్న ఆ పాపను చూసి గుర్తుపట్టాడు. కోతి ఆ పాప దగ్గరకు వెళ్ళగా మేఘన ఆ కోతిని చూసి జరిగిందంతా కూడా గుర్తు చేసుకుంది. వెంటనే తన భర్త అయిన రాజును, తనను తండ్రిలా పెంచిన సాధువును చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వారిని కౌగిలించుకుంది. జరిగిన విషయమంతా రాజుతో చెప్పింది. వెంటనే రాజు తన పెద్ద భార్యను శిక్షించమని సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసి సంతోషంగా జీవించారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? అలాగే ఈ కథ నుండి మీరు ఏం అర్థం చేసుకున్నారు? కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.